ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. సో యాదగిరి గారు మీరేం చెప్తారు? కవిత జాగృతి జనం బాట మొత్తానికైతే గన్ పార్క్ దగ్గర ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, నిజామాబాద్లో తనకు అన్యాయం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తనను ఓడించారని చెప్పి దాని వెనుక ఎవరున్నారని చెప్పి చెప్పడం కావచ్చు. మొత్తానికి ఈ జనం బాటలో మరి కవిత బీఆర్ఎస్ పైన దండయాత్ర చేస్తుందా, కన్న తండ్రి కేసీఆర్ పైన దండయాత్ర చేస్తుందా అనుకోవచ్చా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి మీ 99 ప్రేక్షకులకు నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కవిత గారు ఏ విధంగా వెళ్ళిందనేది అందరూ చూసారు. తెలంగాణ సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడా తక్కువ జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి, కవిత గారు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ తో పాటు జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసుకొని ఆమె కార్యాచరణ చేసినా కూడా ఎక్కడ ఎవరు అడ్డు చెప్పలేదు. వారికి కేసీఆర్ గారి కూతురుగా చాలా అవకాశాలు ఇచ్చిండ్రు. పార్టీలో కూడా నిజంగా చాలా ఉద్యమాలు చేసిండ్రు. తెలంగాణ కోసం ఉద్యమం చేసింది, అందులో ఎవరు తప్పు పట్టడం లేదు. కానీ వారి ఈ మధ్యలో ఎవరి ప్రోద్బలంతో, ఎవరి మాటల ద్వారా మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో మరి అది వారికే తెలియాలి. మరి కుటుంబంలో ఉన్న సమస్యన అనేది అది పెద్దలకు తెలుసు. కానీ ఈ రోజు పార్టీ మాత్రం ఎక్కడా ఏమీ చేయలేదు. పార్టీగా వచ్చిన తర్వాత కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నిజామాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అదే విధంగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఒకవేళ ఎక్కడ వారికి ఇబ్బందులు జరిగింది, ఏం జరిగింది అనేది మాత్రం వారు చెప్పవలసిందే. వారికి మాత్రం పార్టీ ఎక్కడ తక్కువ చేయలేదు. కేసీఆర్ గారి కూతురుగా వారికి ఇచ్చే గౌరవం ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇచ్చారు, పార్టీ కూడా గౌరవించింది. కానీ మరి ఎక్కడ వారికి ఇబ్బంది జరిగిందో అది వారు చెప్పవలసిన అవసరం ఉంది. ఓకే, యాదగిరి గారు ఒకసారి కవిత గారు గన్ పార్క్ దగ్గర ఏం మాట్లాడారు, అదే క్రమంలో నిజామాబాద్లో ఏం మాట్లాడారు, ఆ బయట ఒకసారి చూద్దాం. బయట చూసిన తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ త్యాగాలు ఉంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది. తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిండ్రో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి చనిపోయినటువంటి అమరవీరులను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను, వారి యొక్క జీవితాలను, వారి యొక్క పరిస్థితులను, వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ త్యాగాలు ఉంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది. తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిండ్రో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి చనిపోయినటువంటి అమరవీరులను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను, వారి యొక్క జీవితాలను, వారి యొక్క పరిస్థితులను, వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. తెలంగాణ ఎదురు చూసిన ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే. ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది.
ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం, నాన్నగారి మీద గౌరవంతో, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా ఎదురు చూసిన ఇవాళ మరి అదే యాదగిరి గారు సార్ చెప్పండి. చూశారు కదా ఆమె మాట్లాడిన బయటలో. మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇంకా అంటే ఇప్పుడు ఆమె ఏదైతే జనబాట చేస్తున్నారో దాంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన ఆ షెడ్యూల్లో కేసీఆర్ ఫోటో లేదు. మొన్నటి వరకు ఆమె కేసీఆర్ ఫోటో ఉంది, కానీ ఇప్పుడు కేసీఆర్ ఫోటో లేదు. సో ఆమె రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనతో జనం దగ్గరికి వెళ్తున్నారు. 33 జిల్లాల్లో ఆమె ఫిబ్రవరి 12, 13 తేదీ వరకు కూడా ఆమె పర్యటిస్తున్నారు. సో దీంట్లో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి ఆమె పార్టీ ద్వారా ఏదైనా కొంత మరి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుందో? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రతిపక్షంలో ఉంది, కొంత ఇబ్బందులు పడుతుంది కదా, ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు జరిగాయండి? కేసీఆర్ గారి నాయకత్వం మీద తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. కానీ మరి కవిత గారికి ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ రోజు సరే కొన్ని సమస్యల వల్ల బయటికి రావచ్చు, కానీ ఆ రోజైతే కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారి పక్కనే ఉన్నది కదా, కేటీఆర్ గారి చెల్లిగా కేటీఆర్ గారి పక్కనే ఉన్నది కదా. ఆ రోజు ఒక కుటుంబ సభ్యులుగా రాలుగా కావచ్చు, పార్టీలో ఒక సముచితమైన స్థానంలో ఉండొచ్చు. అదే విధంగా పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న కవిత గారికి ఆ రోజు మరి అమరవీరుల గురించి మాట్లాడే అవకాశం దొరకలేదా? ఆ రోజు కేసీఆర్ గారు మరి అవకాశం ఇవ్వలేదా? ఎందుకంటే ఇప్పుడు మరి ఎవరో చెప్పడం కోసం చెప్పిన మాటల ద్వారా మరి కుటుంబాన్ని గాని పార్టీని గాని బదనాం చేయడం కోసం మరి కవిత గారు ఈ విధంగా మాట్లాడుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే నిజామాబాద్ లో మమ్మల్ని ఓడించిరు అంటే ఎవరు ఓడించిరండి? ఇన్ని రోజుల తర్వాత చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేకపోయారు? మరి కేసీఆర్ గారి దగ్గర ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరికి లేనంత చనువు అయితే కవిత గారికి ఉంటుంది కదా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం కోసం. ఆమెకున్న సమస్యలు గాని, పార్టీలో ఉన్న సమస్యలు గాని, అదే విధంగా అమరవీరులకు జరిగిన అన్యాయం గురించి గాని, అదే విధంగా తన నిజామాబాద్ లో జరిగిన ఓటమి గురించి గాని, పార్టీలో ఏం జరిగిందో ఇన్ని రోజుల వరకు ఎందుకు చర్చించలేకపోయిందండి? ఈ రోజు కష్టకాలం నాన్నగారి మీద గౌరవంతో నేను చెప్పలేకపోయినా అని చెప్తున్నారు కవిత గారు. ఒకవేళ నిజంగా నాన్నగారి మీద గౌరవం ఉంటే తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారి మీద గౌరవంతో, నమ్మకంతో ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అభివృద్ధి నిరోధకంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుండో తెలంగాణ ప్రజలు గమనించి ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా జూబ్లీహిల్స్ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా జూబ్లీహిల్స్ లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి భారీ మెజారిటీతో గెలిపిస్తే నిజంగా కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు ఎదురు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో మీరు సొంత కూతురై ఉండి కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు ప్రజల ముందుకు రావడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ ప్రజలు మరి మిమ్మల్ని ఏ విధంగా విశ్వసిస్తారో అది కవిత గారే ఆలోచన చేసుకోవాలి. కానీ సమస్యలుంటే కుటుంబ సమస్య కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమస్య గాని, మీరెవరో దూరం కాదు, సొంత కూతురే కాబట్టి పార్టీలో కూడా మీకు సరైన సముచిత స్థానం ఉంది కాబట్టి కేటీఆర్ గారితో కానివ్వండి, హరీష్ రావు గారితో కానివ్వండి, కేసీఆర్ గారితో కానివ్వండి, మీరు ఒక కుటుంబ సభ్యులుగా కూర్చొని మీ సమస్యను మీరు తీర్చుకునే అవకాశాలు మీకు ఉన్నా కూడా అక్కడ వెళ్లకుండా మరి ఈ రకంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళి జనం బాట అని చెప్తే మరి జనం ఏ విధంగా మిమ్మల్ని స్వాగతిస్తారో ఒకసారి కవిత గారు కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మాత్రం తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రజలకు అన్యాయం చేస్తుంది, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి హైడ్రా అనేది తీసుకొచ్చి హైదరాబాద్ లో పేదల గూళ్లను కూడా కొడుతుంటే మరి కవిత గారికి తెలుసలేదా? కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏ విషయమైనా
బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం ఒక తగ్గించుకొని కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపరుచుకుంటూ, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతుంటే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా రేవంత్ రెడ్డి గారిని నిలదీసి ప్రజల వద్ద నిలదీసే ప్రయత్నం చేస్తే ఎవరికైనా బాగుంటుంది. కానీ కేసీఆర్ గారిని విమర్శించుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు మాత్రం విశ్వసించరు. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి గారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. ఎట్లా